హలో మేడం, ఏం చేస్తున్నావు? ఇంకా రెడీ కాలేదా నువ్వు? బర్త్‌డే పార్టీ ఉంది మర్చిపోయినావేంది? ఓహ్! మర్చిపోయానండి. గిఫ్ట్ కూడా ఏం లేదు. ఇప్పుడేం చేద్దాం? దానికెందుకు అంత టెన్షను? మన ఇంట్లో గిఫ్ట్ కార్డులు ఉంటాయి కదా! తీసుకొని రా పో మన ఫంక్షన్‌లకి వచ్చినటియి ఏయన్నా. ఏదో ఒకటి చూసి ఇచ్చేద్దాం. ఇదిగోండి అన్నీ వెతికితే ఇవి దొరికినాయి నాకు. అవునా? సరే వాటిల్లో పేర్లు రాయనేటివి ఏమున్నాయో చూసి తీ 2. పేర్లు రాయనవా? అవును మరి. ఇదొకటుంది. హుహు. ఓకే. ఇది $20. ఇదొకటుంది. $20 ఒకటి, $50 ఒకటుంది. అవునా? సరే ఈ $50 వద్దులే గానీ $20 ఇచ్చేద్దాం పా. $20 ఆ! మరి చాలు. మరీ చీప్‌గా ఉంటదేమో అండి. చీప్ ఏంది మరే $50 ఇద్దాం అనుకుంటున్నావా? నీకేమన్నా బుర్ర ఉందా లేదా? మనకు కనీసం నెలకు 2 పార్టీలుంటాయి. $100 నెలకవుతది. సంవత్సరానికి $1200 అంటే నీకు ₹1,00,000 అయితది. సేవ్ చేసేది నేర్చుకో. అయినా దాని మీద మనమేమన్నా పేరు రాస్తున్నామా? మనం ఇస్తున్నాం అని జెప్పి? పేరు రాయకుండా అట్లే ఇచ్చేసేయి. ఎవరిచ్చింది వాళ్ళకు తెలీదు గదా! మీ ఇష్టం. ఆడిన వాడేమో ఆడ పార్టీలో మందు గూడా పెట్టట్లేదులే. ఆ $20 ఎక్కువ. అదా మీ ప్రాబ్లమ్ ఇప్పుడు?